ఇండియా వర్సెస్ జింబాబ్వే టీ20 సిరీస్ సమరానికి సర్వం సిద్ధమైంది. యువ కెరటాలకు ఇది తమ సత్తా చాటుకునేందుకు అద్భుతమైన వేదిక. అయితే ఇప్పుడు అందరి మొదలు మెదులుతున్న ఒకే ఒక్క ప్రశ్న, తుది జట్టులో ఓపెనర్గా ఎవరు బరిలోకి దిగుతారు? అందులోనూ దేశవాళీలో అదరగొట్టిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఓపెనింగ్ ఛాన్స్ వస్తుందా లేదా అన్నది కాసేపు పక్కన పెడితే, ఒకవేళ అతడికి ఓపెనర్గా అవకాశం ఇస్తే మాత్రం టీమిండియా కూర్పులో సరికొత్త తలనొప్పులు మొదలవడం ఖాయం. వైభవ్ను తుది జట్టులోకి తీసుకోవడం అనేది పైకి చిన్న మార్పులా కనిపించినా దానివల్ల జట్టు బ్యాలెన్స్లో ఎలాంటి భూకంపం రాబోతోందో ఒకసారి క్రికెట్ లాజిక్స్తో విశ్లేషిద్దాం. వైభవ్ సూర్యవంశీని ఓపెనర్గా పంపిస్తే జట్టుకు ఎదురయ్యే మొదటి అతిపెద్ద సమస్య లెఫ్ట్ హ్యాండర్ల ట్రాఫిక్ జామ్. వైభవ్తో పాటు మరో ఎండ్లో అభిషేక్ శర్మ ఇద్దరు ఓపెనింగ్ చేస్తే ఆరంభంలోనే అది కంప్లీట్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ అయిపోతుంది. ఇక జట్టులో ఉన్నది ఇద్దరే వికెట్ కీపర్లు. ఒకరు ఇషాన్ కిషన్ కాగా మరొకరు ప్రభ్సిమ్రాన్ సింగ్. ప్రభ్సిమ్రాన్కి మిడిల్ ఆర్డర్లో ఆడిన అనుభవం ఏమాత్రం లేదు కాబట్టి అతన్ని అక్కడ ఆడించడం చేజేతులా వికెట్ పారేసుకోవడమే. దీంతో వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్ను ఖచ్చితంగా తుది జట్టులోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ అసలు చిక్కేంటంటే ఓపెనర్లు అభిషేక్, వైభవ్ సహా మిడిల్ ఆర్డర్లో ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివన్ దుబే, రింకు సింగ్ ఇలా ఒక్క శ్రేయస్ అయ్యర్ మినహా బ్యాటింగ్ లైనప్ అంతా లెఫ్ట్ హ్యాండర్లతోనే నిండిపోతుంది. ఒకే తరహా బ్యాటర్లుంటే ప్రత్యర్థి బౌలర్లు వాళ్ళ ప్లాన్స్ను ఎంత ఈజీగా ఎగ్జిక్యూట్ చేస్తారో మనకు తెలిసిందే కదా. ఈ సమస్యను అడ్రస్ చేయాలంటే రైట్ హ్యాండర్ అయిన ప్రభ్సిమ్రాన్ను ఓపెనర్గా ఆడిస్తే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇకపోతే రెండో సమస్య, ఫామ్లో లేని ఆటగాడికి బలవంతంగా రెడ్ కార్పెట్ వేయడం. వైభవ్ సూర్యవంశీని జట్టులో ఇరికించాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో మిడిల్ ఆర్డర్ కోసం ఇషాన్ కిషన్ను తుది జట్టులోకి తీసుకోవాల్సిందే. కానీ ఇషాన్ కిషన్ ప్రస్తుత ఫామ్ ఏమాత్రం బాగోలేదు. ఐపీఎల్ తర్వాత జరిగిన విదేశీ టూర్లలో, ముఖ్యంగా ఐర్లాండ్, ఇంగ్లాండ్ లాంటి సిరీస్లలో ఎన్నో అవకాశాలు వచ్చినా అతను దారుణంగా విఫలమయ్యాడు. బ్యాట్తో కనీస ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాడు. ఒక ప్లేయర్కు తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి 1-2 అవకాశాలు ఇస్తారు. కానీ వరుస పెట్టి ఇన్ని ఛాన్సులు ఇచ్చినా ఏమాత్రం ఆకట్టుకొని అవుట్ ఆఫ్ ఫామ్ బ్యాటర్కు మళ్లీ అవకాశం ఇవ్వడం ఖచ్చితంగా టీంలో రాంగ్ సిగ్నల్ పంపుతుంది. కేవలం ఒక వైభవ్ కోసం ఫామ్లో లేని ఇషాన్కి మళ్లీ ఛాన్స్ ఇవ్వడం ఏమాత్రం ప్రొఫెషనల్ డెసిషన్ అనిపించుకోదు. దీనికి తోడు జట్టు సమతుల్యతను దెబ్బతీసే మరో క్లిష్టమైన సమస్య 7వ స్థానం కోసం జరిగే టగ్ ఆఫ్ వార్. ఒకవేళ ఓపెనర్లుగా అభిషేక్, వైభవ్, ఆ తర్వాత ఇషాన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివన్ దుబే ఇలా 6వ స్థానం వరకు బ్యాటింగ్ ఆర్డర్ ప్యాక్ అయిపోతే, ఇక మిగిలిన 7వ స్థానం కోసం ప్రొఫెషనల్ ఫినిషర్ రింకు సింగ్, బౌలింగ్ ఆల్రౌండర్ హర్ష దూబేల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఒకవేళ రింకు సింగ్ను ఆడిస్తే జట్టులో శివన్ దుబేతో కలుపుకుని కేవలం 5 బౌలింగ్ ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. అంటే 6వ బౌలర్ లేకపోవడం టీ20 ఫార్మాట్లో పెద్ద రిస్క్. అలా అని 6వ బౌలర్ కోసం హర్ష దుబేను తీసుకుంటే అసలు సిసలు ప్రొఫెషనల్ ఫినిషర్ అయిన రింకు సింగ్ను పక్కన పెట్టాల్సి వస్తుంది. అద్భుతమైన ఫీల్డింగ్, కళ్ళు చెదిరే హిట్టింగ్తో ఎప్పుడూ మ్యాచ్ విన్నర్గా నిలిచే రింకుకి ఇప్పటికే అవకాశాలు రావడం లేదు. శివన్ దుబే హిట్టే కానీ నిలకడలేదు. హర్ష దుబే ఏమంత అద్భుతమైన ఫినిషర్ కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పర్ఫెక్ట్ ఫినిషర్ జట్టులో లేకపోవడం పెద్ద దెబ్బ అనే చెప్పాలి. లేదు, వైభవ్ను ఖచ్చితంగా ఆడించాలి అంటే అప్పుడు అభిషేక్ శర్మకు రెస్ట్ ఇవ్వాలి. కానీ ఎటు తిరిగి మరో ఓపెనర్గా ప్రభ్సిమ్రాన్ సింగ్ను బరిలోకి దించితేనే జట్టు కూర్పు సెట్ అవుతుంది. ప్రభ్సిమ్రాన్ ఓపెనింగ్ చేస్తే ఇషాన్ కిషన్ ఆటోమేటిక్గా బెంచ్కే పరిమితం అవుతాడు. అప్పుడు ఫినిషర్గా రింకు సింగ్కు, 6వ బౌలింగ్ ఆప్షన్గా హర్ష దూబేకు ఇద్దరికీ తుది జట్టులో ఆడే ఛాన్స్ దక్కుతుంది. ప్రొఫెషనల్ ఫినిషర్ ఉంటాడు, 6 బౌలింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. పైగా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా సెట్ అవుతుంది. మరి ఇన్ని సమస్యలతో కూడిన ఈ క్లిష్టమైన ఎంపికలో టీమిండియా మేనేజ్మెంట్ వైభవ్ సూర్యవంశీ లేదా అభిషేక్లలో ఒకరికే అవకాశం ఇచ్చే ప్లాన్తో వస్తుందా, లేక సింపుల్గా ప్రభ్సిమ్రాన్ సింగ్ను తీసుకుని జట్టుకు మంచి బ్యాలెన్స్ ఇస్తుందా? ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? అసలు తుది జట్టులో ఎవరుంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారో కింద కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని పంచుకోండి.